So, hello guys, na Paradhe, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ గాయ్స్ ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో. అవును గాయ్స్, అంటే ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నమే నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఈరోజు మన ఫస్ట్ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరెవరు మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి, ఎందుకంటే దాంట్లో చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయి. ఓకే, సో గాయ్స్ ఈరోజు మన ఈ సెకండ్ వీడియోలో అప్డేట్స్ స్టార్ట్ చేసే ముందు, అంటే నేను అందరికి అప్డేట్స్ ఇచ్చే ముందు మీ అందరితో ఒక చిన్న క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ నిన్నటి నుంచి నా మైండ్లో తిరుగుతాను అనమాట. సో అందుకే నేను మీ అందరితో అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో చూడండి గైస్, మన దగ్గర గుర్తుండొచ్చు 2020లో అంటే ఫెబ్ మంత్లో, అంటే ఇదే మంత్లో 2020లో ఒక 3 సంవత్సరాల ముందు మన గోల్డ్బర్గ్ ముందు అంటే మన రోమన్ రేన్స్ వచ్చిన మీ అందరికి గుర్తుండొచ్చు. మన గోల్డ్బర్గ్ రింగ్లో వచ్చి హూ ఇస్ నెక్స్ట్ అని చెప్పినప్పుడు ది ట్రైబల్షిప్ అంటే ఆ టైంలో బిగ్ డాగ్ ఉండే అనమాట. రోమన్ రేన్స్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఉండే. సో మన బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఆ టైంలో గోల్డ్బర్గ్ ముందు వచ్చి చాలా క్లియర్లీ చెప్పేసినారు ఐఆమ్ నెక్స్ట్ అని చెప్పినారు అనమాట మన రోమన్ రేన్స్. అండ్ ఆ టైంలో ఏమైంది, అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు అండ్ యూ బోత్ సక్ అని చెప్పేసినారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ తిట్టి పడేసినారు గోల్డ్బర్గ్ అండ్ రోమన్ రేన్స్కి. అండ్ గోల్డ్బర్గ్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు, గోల్డ్బర్గ్ ఒక లెజెండ్. అండ్ ఆ టైంలో రోమన్ రేన్స్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఉండే. అండ్ అయినా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ రాగానే ఫ్యాన్స్ బూ చేసినారు, యూ బోత్ సక్ అని చెప్పేసినారు. అండ్ దాని తర్వాత ఏమైంది అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ టైంలో స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ అనమాట. చాలా మంది రోమన్ రేన్స్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ చూడాలనుకున్నారు. అది ఒక చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ ఉండే, స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ ఉండే. అండ్ డబ్ల్యూడబ్ల్యూ మన అందరి కోసం ఆ టైంలో స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ బుక్ చేస్తుంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏం చేసినారు, ఎరీనాలో టిట్టి పట్టేసినారు అనమాట. అండ్ దాని తర్వాత ఇలా మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ జరిగింది అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ అప్పటి వరకు ఏమైందంటే మన ఇది అంటే పాండమిక్ వచ్చేసింది, కరోనా వైరస్ వచ్చేసింది. అండ్ ఆ టైంలో క్రౌడ్ అక్కడ ఎవరు లేరు, కానీ సోషల్ మీడియాలో ఏమైనా హేట్ చూపించినారనమాట. అంటే గోల్డ్బర్గ్ అండ్ రోమన్ రేన్స్ చాలా హేట్ చూపించినారు. సో అందుకని 2020లో రోమన్ రేన్స్ ఏం చేసినారు అనేది గుర్తుండొచ్చు. రోమన్ రేన్స్ ఒకటేసారి రెసల్మేనియా కంటే ముందు మాయమైపోయినారు, రెసల్మేనియా రాలేదు రోమన్ రేన్స్. అండ్ ఆ టైంలో ఆ మ్యాచ్ జరగలేదు అనమాట, స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ 2020 రెసల్మేనియాలో జరగలేదు. అండ్ రోమన్ రేన్స్ ఒక 3-4 మంత్స్ కోసం మాయమైపోయినారు. అండ్ ఒకటేసారి సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు, ద ఫీల్డ్ అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసినారు. సో మీరు గుర్తుండొచ్చు ఆ టైంలో ఒకటిసారి అంటే బేబీ ఫేస్లా మాయమైనారు అండ్ హీల్లో వచ్చినారు రోమన్ రేన్స్. అండ్ నేను మీ అందరికీ 2020లో నుంచి క్లియర్లీ ఆ టైంలో, అంటే ఇప్పటి నుంచి కాదు, మనం రియల్ రీజన్స్ పైన ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి మన ఛానల్లో మనము రియల్ రీజన్స్ పైన నేను అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ 2020లో నేను అందరికీ రియల్ రీజన్ గురించి అప్డేట్ ఇచ్చిన అనమాట. సో రోమన్ రేన్స్ అసలు ఎందుకు హీల్ టర్న్ చేసినారు, సో అసలు ఏమైందంటే రోమన్ రేన్స్ నచ్చలే అనమాట. ఎందుకంటే స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒకటిసారి టిట్టి పడేసినారు, వీళ్ళు ఫేస్ టు ఫేస్ రాగానే బూ చేసి పడేసినారు. అండ్ రోమన్ రేన్స్ ఆ టైంలో ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఉండే. సో బేబీ ఫేస్ క్యారెక్టర్కి అంత హేట్ రాగానే ఇక రోమన్ రేన్స్ ఒకటి మైండ్లో వచ్చాయన్నమాట. అరే దీని అమ్మ ఇక చాలా ఎక్కువైపోయింది అనమాట, చాలా ఎక్కువైపోయింది బేబీ ఫేస్ క్యారెక్టర్. ఇక హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటుంది, స్పెషల్లీ రోమన్ రేన్స్ డిమాండ్ వల్ల. అండ్ రోమన్ రేన్స్ ప్రాబ్లమ్ కలిసి అంటే ప్రాపర్గా అంటే జబర్దస్త్ హీల్ టర్న్ చేసి ఒక ట్రైబల్షిప్ క్యారెక్టర్లో వచ్చినారు రోమన్ రేన్స్. ఎందుకంటే ఆ టైంలో నచ్చలేదు రోమన్ రేన్స్, అందుకనే ఇప్పటివరకు రోమన్ రేన్స్ ఒక హీల్ క్యారెక్టర్ ఉన్నారు. అంటే ఇప్పుడు బూ చేస్తారు కదా, సరే మీరు బూ చేయండి, తిట్టండి, మీ ఇష్టం, ఇక నేను హీల్ టర్న్ చేస్తాను, ఇక మీరు ఏమేమి చేసుకోండి. ఎందుకంటే ఫేస్ క్యారెక్టర్లో ఉంటే మీరు బూ చేస్తున్నారు, సో దాని బదులు హీల్ టర్న్ చేస్తే మంచిగా ఉంటాయి కదా అని రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసి పడేసినారు. అండ్ ఈ క్వశ్చన్లో నేను ఎందుకు ఒక టైప్లో అప్డేట్ ఇచ్చేసాను అనమాట. అసలు రోమన్ రేన్స్ హీల్ టర్న్ ఎందుకు చేసినారో ఒక టైప్లో నేను ఎందుకు అప్డేట్ ఇచ్చేసినాను ఈరోజు ఈ వీడియోలో, ఈ క్వశ్చన్లోనే. అండ్ చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది, ఇది ఆల్రెడీ 3 minutes దాటింది ఈ వీడియో. సో చూడండి, అంటే ఇప్పటికీ 3 minutes దాటింది అనమాట ఈ క్వశ్చన్లోనే. సో చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ ఆ టైంలో హీల్ టర్న్ చేసిన ఎందుకంటే నచ్చలేని. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఏం చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు అంటే మన బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్, అంటే అసల్లో ద రాక్ రోమన్ రేన్స్కి ఐ థింక్ బాబాయ్ అవుతాడు, బట్ స్టోరీ లైన్ ప్రకారం బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్. అండ్ చాలా మంది కోసం ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. అండ్ డబ్ల్యూడబ్ల్యూ మనందరి కోసం ఈ మ్యాచ్ బుక్ చేస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ మరొకసారి బ్యాక్ ఫైర్ అయిపోయింది. అంటే ఫ్యాన్స్ మరొకసారి ఇక అదే అంటే తిట్టడము, బూ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీ వాంట్ కోడి అని ట్రెండ్ మీద నడుస్తుంది, చాలా ఎక్కువ చేస్తున్నారు, అంటే చాలా ఎక్కువైపోయింది అనమాట. చూడండి, మనం ఎంతైనా సరే డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒక వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్, సో దానికి ఎంటర్టైన్మెంట్లో చేసుకోవాలి, కానీ వాళ్ళు చాలా చేసి పడేస్తున్నారు అనమాట ఫ్యాన్స్. అండ్ ఇప్పుడు మన రాక్ ఫ్యాన్స్ దిగినారు గ్రౌండ్లో, మన రాక్ ఫ్యాన్స్ వచ్చేసినారు. సో దాని గురించి నేను అప్డేట్ ఇస్తాను, బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ అండ్ రాక్ మళ్ళొకసారి ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఒకవేళ అక్కడ ఉన్న ఫ్యాన్స్ మళ్ళొకసారి టిట్టి పడేస్తే, అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేస్తే, అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ వీ వాంట్ కోడి అని చేంజ్ చేస్తే, అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒకటేసారి యూ బోత్ సక్ అని చెప్తే అప్పుడు ఏమవుతుంది,
ఇదే ఒక క్వశ్చన్ అని మన నుంచి అదే ఆలోచిస్తున్నాను. సో ఇంతకుముందే ఇలా జరిగినప్పుడు రోమన్ రైన్స్ ఒకసారి మొత్తం క్యారెక్టరే చేంజ్ చేసి పడేసిండు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఏం చేస్తాడు అంటే రోమన్ రైన్స్ ఇప్పుడు మళ్ళొకసారి అంటే ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లా మారిపోతారా, లేదంటే రోమన్ రైన్స్ ఇదేంట్రా ఇది మళ్ళొకసారి ఇదే నడుస్తుంది అని చెప్పి రోమన్ రైన్స్ ఇక అంటే లైట్ తీసుకుంటారా? ఎంతైనా ఇప్పుడు రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి రోమన్ రైన్స్ లైట్ తీసుకుంటారా, లేదంటే ఒక రూమర్ నిజమైపోతుందా లైక్ రోమన్ రైన్స్ హాలీవుడ్కి వెళ్ళిపోతుంది? అదే చూడాలన్నమాట. కానీ రోమన్ రైన్స్ కాంట్రాక్ట్ ఇంకా ఉంది మా డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకా చాలా ఉంది. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ ఈ క్వశ్చన్లో నిజంగా అంటే నేను అనుకోలేదు ఇంత పెద్ద అంటే 5 minutes ఆడుతానని, బట్ ఈ క్వశ్చన్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే కదా. ఎందుకంటే ఈ క్వశ్చన్లో నేను మీకు అందరికీ అప్డేట్ ఇచ్చేసాను ఒక టైప్లో రోమన్ రైన్స్ హీల్డన్ పైన, అండ్ ఈ క్వశ్చన్ బి అడిగేసాను. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కంపల్సరీ ఇవ్వాలి బాస్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు నేను ముందు చెప్పినా కదా అంటే ద రాక్ ఫ్యాన్స్ బి దిగినారు ఇప్పుడు గ్రౌండ్లో అని. సో ద రాక్ ఫ్యాన్స్ వీ వాంట్ రాకీ అని ఒక అంటే యూట్యూబ్లో అంటే యూట్యూబ్ అంటున్నాను, మన ట్విట్టర్లో సోషల్ మీడియాలో ట్రెండ్ నడిపిస్తున్నారు. అండ్ ట్రెండింగ్లో వచ్చేసింది వీ వాంట్ రాకీ ట్రెండింగ్లో వచ్చేసి. ఎందుకంటే కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఒక మిస్టేక్ చేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ చేయడంలో తప్పు లేదు, ఫ్యాన్స్ డిమాండ్ చేయాలి కానీ ఒక ప్రాపర్ వేలో అంటే ఒక పద్ధతిలో ఉండి డిమాండ్ చేయాలన్నమాట. అంటే ఫ్యాన్స్ ఏమన్నారంటే ద రాక్ చచ్చిపోతే మంచిగా ఉంటుంది, ద రాక్ చచ్చిపోయినా ఒక పని అయిపోతుంది రెసల్మేనియా కంటే ముందు, అప్పుడు మనకి కోడీ వర్స్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. అండ్ రెసల్మేనియాలో కోడీది అంటే మన స్టోరీ ఫినిష్ అవుతాయని ఫ్యాన్స్ రాక్ గురించి మరి చాలా అంటే చాలా బ్యాడ్గా అంటే చాలా లెవెల్ అంటే ఇక మొత్తం క్రాస్ చేసినారు, ఇక అన్ని లిమిట్స్ క్రాస్ చేసినారు. అండ్ ద రాక్ చచ్చిపోతే మంచిగా ఉండని చెప్పినారు. సో ఇక ఇదంతా చూసిన తర్వాత ఇక ఫ్యాన్స్ సైలెంట్గా కూర్చుంటారు ఏంది. సో అందుకని మన ఇండియన్ ఫ్యాన్స్ బి అండ్ చాలా మంది ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ బి అంటే ఇప్పుడు రాక్కి ఫ్యాన్స్ లేరైంది. రాక్ ఒక హాలీవుడ్ సూపర్ స్టార్, చాలా పెద్ద సూపర్ స్టార్. సో రాక్ ఫ్యాన్స్ ఇప్పుడు దిగినారు గ్రౌండ్లో. ఇప్పుడు ద రాక్ ఫ్యాన్స్ బి ఇచ్చి పడేస్తున్నారు కోడీ రోడ్స్ ఫ్యాన్స్కి. అండ్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినారు, జస్ట్ అంటే ఈ రోజు స్టార్ట్ చేసినారు. అండ్ అప్పుడు ట్రెండింగ్లో వచ్చేసి అనమాట వీ వాంట్ రాకీ ట్రెండింగ్లో వచ్చేసింది. సో ఇప్పుడు మీరు బి సోషల్ మీడియా అంటే మీరు ట్విట్టర్లో వెళ్ళి అంటే మీరు ఎక్స్లో వెళ్ళి మీరు బి ట్వీట్ చేయొచ్చు అనమాట. అంటే వీ వాంట్ రాకీ అని అంటే మీకు ఏది నస్తుంది అంటే వీ వాంట్ కోడియా అంటే వీ వాంట్ రాకీ మీకు ఏమనిపిస్తుందో మీరు అక్కడ వెళ్ళి మీరు మీ సపోర్ట్ చూపియండి. ఓకే, సో ఫైనల్ ద రాక్ ఫ్యాన్స్ దిగినారు. అండ్ ఇప్పుడు చాలా మజా వస్తుంది సోషల్ మీడియాలో, సాలిడ్ ఫైట్ జరుగుతుందన్నమాట. అంటే ఒక సైడ్ కోడి ఫ్యాన్స్, ఇంకో సైడ్ ద రాక్ ఫ్యాన్స్. అండ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అంతా సీరియస్గా తీసుకుంటలేరు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అంటే చూడండి క్లియర్లీ చెప్పాలంటే రోమన్ రైన్స్ టైటిల్ ఉంది, రోమన్తో ఓవర్ ఫైట్ చేసిన అంత అంటే రోమన్ అంత పట్టించుకోవాలంటే అంటే రోమన్ కోసం బి రాక్తో మ్యాచ్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ అనమాట వాళ్ళ కోసం. బట్ ఇంకా రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అంతా సీరియస్, బట్ ద రాక్ ఫ్యాన్స్ మాత్రం దిగినారు. అండ్ ద రాక్ ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు బాబు సోషల్ మీడియాలో కోడి ఫ్యాన్స్కి. అండ్ ట్రెండింగ్లో వచ్చేసింది. అంటే చాలా తక్కువ ట్వీట్స్ అంటే 70,000 దాటింది. అండ్ ఇప్పటికీ ఐ థింక్ 80,000 కావచ్చు, అంటే 1,00,000 ట్వీట్స్ కావచ్చు. బట్ వాళ్ళు ఇప్పుడిప్పుడే దిగినాడు, 3 days నుంచి నడుస్తుంది అనమాట వీ వాంట్ కోడి. అందుకని 3 లక్షలు 4 లక్షలు దాటింది అనుకుంటా. బట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే దిగినారు. అండ్ అప్పుడే 1,00,000 క్లోజ్ వచ్చేసింది. అండ్ వీ వాంట్ రాకీ ట్రెండింగ్లో వచ్చింది బాస్. అండ్ బాస్ అంతేకాదు అంటే ఇదంతా టాపిక్లో ఒక చిన్న అప్డేట్ సీఎం పంక్ గురించి. అండ్ అప్డేట్ ఏంటంటే రేపు రా మీ అందరూ తెలుసు. అండ్ సీఎం పంక్ ఇంజర్డ్ ఉన్నారు, అది మీ అందరూ తెలుసు. కానీ మీకు తెలుసా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ రేపు రాలో బ్యాక్ స్టేజ్ ఉంటారంట. ఇప్పుడు బ్యాక్ స్టేజ్ వస్తున్నారంటే ఇప్పుడు ఆన్ టీవీలో కనిపించారా? నో ఐడియా బాస్, కనిపించచ్చు. బట్ ఒక అప్డేట్ ఏమని చెప్తుందంటే సీఎం పంక్ అంట రేపు రా జరిగినప్పుడు బ్యాక్ స్టేజే ఉంటారంట. సో చూసాం ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ వస్తున్నారు. సో ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్కి ఆన్ టీవీలో చూపియదా అది మనకి రేపు తెలిసిపోతుంది. బట్ సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక చిన్న అప్డేట్ ఉండే. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తాను. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే మన కోడీ రోడ్స్కి ఇప్పుడు చాలా ఫ్యాన్స్ జబర్దస్త్గా సపోర్ట్ చూపిస్తున్నారు కదా. సో కోడీ రోడ్స్కి వచ్చే సపోర్ట్ చూసి మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్కి ఒక బిగ్గెస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ బేబీ ఫేస్ లా మార్చుదాం. అంటే ఆల్రెడీ మన కోడీ రోడ్స్ బేబీ ఫేస్ కానీ ఇంకా చాలా పెద్ద ఒక పెద్ద బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా మార్చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుంది. చూసినారా అంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూఈ టెన్షన్ తీసుకోదన్నమాట. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ లేదు అది అని నేను చెప్పినాక పొద్దుగాలని మీ అందరికీ ఒక అప్డేట్ వీడియోలో డబ్ల్యూడబ్ల్యూఈ అంత ఈజీలో ఇంకా అడుగు పెట్టదు. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఆలోచిస్తుంది అంటే సరే ఇప్పుడు ఇంత సపోర్ట్ వస్తుంది కదా, సో కోడీ రోడ్స్కి ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మార్చేద్దాం. లాగా ఇంతకుముందు డైనల్ బ్రాన్ ఉండే అంటే ఒక 10 సంవత్సరాల ముందు. సో ఆ టైప్లో చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది. అండ్ ఎక్కువ డబ్ల్యూడబ్ల్యూఈ తెలుసు అన్నమాట. అంటే ఇప్పుడు ద రాక్ వచ్చినారు, కోడీ రోడ్స్ వెళ్ళిపోయినారు. సో అదొక బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోయింది. అంటే డబ్ల్యూడబ్ల్యూఈకి ఇంత ఐడియా లేకుండా మరీ ఇంత హేట్ వస్తుంది తెలుసు డబ్ల్యూడబ్ల్యూఈకి.
కానీ మరీ ఇంత హేట్ వస్తుందని వాళ్ళకి ఐడియా లేకుండే. బట్ మా డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఐడియా ఉండే అంట. అంటే మన కోడి రోడ్స్ ఇట్లా వెళ్ళిపోయినప్పుడు రింగ్లోంచి వెళ్ళిపోతే ఎక్కడో కొంచెము అంటే ఈ మ్యాచ్కి అంటే రాక్ పైన కొంచెం హేట్ వచ్చినా రావచ్చు, అండ్ కోడి పైన సింపతి వచ్చినా రావచ్చు అని డబ్ల్యూడబ్ల్యూ తెలుసు అన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ దీని లాభం లేపే మన కోడి రోడ్స్కి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మార్చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ బేబీ ఫేస్ సూపర్ స్టారే, బట్ ఇంకా ఒక సాలిడ్ సూపర్ స్టార్లా మారదామని ప్లాన్ అనమాట. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక షాకింగ్ అప్డేట్ ఇస్తాను. అండ్ ఇది ఒక రిపోర్ట్స్ అనమాట. అండ్ ఈ రిపోర్ట్లో ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ద రాక్ మన టీకేఓ గ్రూప్తో, టీకేఓ అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ యూఎస్ఏకి టీకేఓ కంపెనీ నడిపిస్తుంది ఇప్పుడు. సో టీకేఓతో మన ద రాక్ అంట ఎప్పుడో 3rd జనవరి రోజే, 3rd జనవరి రోజు అంటే ఎప్పుడు అంటే కరెక్ట్ ఈ రోజు నుంచి మన కంపెనీ ఒక నెల ముందే ద రాక్ మన టీకేఓతో అంటే రోమన్ రేన్స్తో అంటే నా మ్యాచ్ జరగాలి అసలు మెయిన్ ఎప్పుడో మాట్లాడుకున్నారంట. అండ్ అలా మధ్యలో ఎప్పుడో డీల్ సైన్ అయిపోయిందంట ఎప్పుడో ఒక నెల ముందు అంటే 3rd జనవరి రోజే మన ద రాక్ రోమన్ రేన్స్ మ్యాచ్ మ్యాచ్ జరగాలని మాట్లాడుకున్నారంట. అండ్ అంతేకాదు ఒక డీల్ బి సైన్ అయిపోయిందంట ఎప్పుడో ఒక నెల ముందు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, సరే ఒక్క నెల ముందు ఇప్పుడు డీల్ సైన్ అయింది, సో మన కోడి రోడ్స్ ఎందుకు గెలిచినాడు రాయల్ రంబల్ అని ఈ క్వశ్చన్ మీరు అడగొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ పైన ఇలా ఆన్సర్స్ అంటే మనకి ఇచ్చిన ఈ రిపోర్ట్స్ వస్తాయి కదా, ఈ సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారంటే స్పెషల్లీ మన దేమల్ సార్ ఏమని చెప్తున్నారంటే చూడండి అంటే దీనిపైన ఆన్సర్ ఏం లేదన్నమాట. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ ఎందుకు 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారంటే ఇప్పుడు ద రాక్తో ఎప్పుడో ఒక నెల ముందు డీల్ సైన్ అయినప్పుడు కోడి ఎందుకు గెలిచినారని ఇలాంటి క్వశ్చన్ లేచినాయి అన్నమాట ఈ రిపోర్ట్స్ పైన. సో దేని మీద చాలా క్లియర్గా చెప్పేసినారు, దీని గురించి కరెక్ట్గా ఆన్సర్ వస్తలేదని. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక షాకింగ్ అప్డేట్ ఇస్తాను. అండ్ అది ఏంటంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి కన్ఫామ్గా రూమర్స్ కాదు, కన్ఫామ్గా అప్డేట్స్ వచ్చేస్తాయన్నమాట. లైక్ ద రాక్ ఎందుకు వచ్చినారు, అసలు ఏం జరిగింది, ఈ కోడి పైన సింపతి ఎందుకు వచ్చింది, ఇదంతా రియల్ రీజన్స్. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసినాం అండ్ దీనిపైన మనకి ఆల్రెడీ అప్డేట్స్ వచ్చేసినాయి. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే కొన్ని సోర్సెస్కి మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని కొన్ని డబ్బులు ఇచ్చి అంటే ఆ రిపోర్ట్స్ రాంగ్ ఉండే అనమాట, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చిన అప్డేట్సే కరెక్ట్, ఇంతకుముందు వచ్చిన అప్డేట్స్ రాంగ్ అనమాట అని అది తిప్పేస్తారు అనమాట. గైస్ మీకు అర్థమవుతుందా? కొన్ని సోర్సెస్కి మన డబ్ల్యూడబ్ల్యూని చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. కొన్ని సోర్సెస్కి డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది అంటే డబ్బులు పే చేసి డబ్ల్యూడబ్ల్యూ ప్రకారము అప్డేట్ వైరల్ చేపించేస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో దీని అర్థం ఏంటంటే మనకి ఇంతకుముందు వచ్చిన అప్డేట్ అని నేను మీ అందరికీ రియల్ రీజన్ అని చెప్పినా కదా రీసెంట్లీ ఒక వీడియోలో. సో మన డబ్ల్యూడబ్ల్యూ మిస్టేక్ చేసింది అంటే కోడి ఇట్లా అంటే చిన్న ఫేస్ పెట్టుకొని వెళ్ళిపోవడం, ద రాక్ రావడము, సో కరెక్ట్ కాలేదు, సో మన ఫ్యాన్స్ ఛాన్స్ కోపం చూపిస్తున్నారు, సో ఇదంతా ఒక మిస్టేక్ అని చెప్పినా కదా. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఆ మిస్టేక్ కవర్ చేయడానికి కొన్ని సోర్సెస్కి డబ్బులు ఇచ్చి ఏమని కొన్ని రిపోర్ట్స్ వైరల్ చేపిస్తుంది అంటే ఎప్పుడో ఒక నెల ముందు 3rd జనవరి రోజే ద రాక్ మన టీకేఓతో మన డబ్ల్యూడబ్ల్యూతో రోమన్స్ మ్యాచ్ మాట్లాడుకున్నారు అండ్ ఒక డీల్ బి సైన్ అయిపోయిందని ఇదంతా ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ దీని లాభం లేపి కోడి రోడ్స్గా బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మార్చేద్దామని ఇలాంటి రిపోర్ట్స్ ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ బి వస్తున్నాయి అన్నమాట. సో చూసినారా అంటే ఏమేమి జరుగుతుందో సోషల్ మీడియాలో. సో అందుకనే నేను మీకు చెప్తాను గాయస్, మీరు బేఫికర్ ఉండండి, నేను ఉన్నాను, మన రిసల్ట్ తెలుగు ఛానల్, నేను మీ అందరికీ తెలుసు, నేను చాలా క్లియర్లీ రియల్ రీజన్ అన్నప్పుడు నేను మీ అందరికీ రియల్ రీజన్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. తర్వాత దానిపైన అంటే ఆ అప్డేట్స్ రాంగ్ ఉండని రిపోర్ట్స్ రావచ్చు, కానీ అది ఇప్పుడు మీ పైన ఉంటాయన్నమాట. మీరు ఏ రిపోర్ట్స్కి నమ్ముతారో ఏ రిపోర్ట్స్కి నమ్మరు. నేనైతే మీకు చాలా క్లియర్గా చెప్పేసినాను. అండ్ కావాలంటే నేను ఎందుకు చెప్పొచ్చు గాయస్ ఆ రూమర్స్ రాంగ్ అంట, గాయస్ ఆ అప్డేట్ రాంగ్ అంట, ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఇది కరెక్ట్ అంట అని నేను చెప్పొచ్చు, మీ అందరికి చాలా క్లియర్గా చెప్పేస్తాను. కానీ నేను మీ అందరికి నిజం చెప్తున్నాను. అంటే ఒకసారి ఇట్లా అవుతుంది అనమాట. అంటే చూడండి ఇప్పుడు ఫ్యాన్స్ అంటే చాలా టిట్టి పడేస్తున్నారు, భయంకరంగా ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో డబ్ల్యూడబ్ల్యూ దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఏమైనా చేస్తుంది అనమాట. అంటే ఫ్యాన్స్ హేట్ వస్తుంది కదా, ఎంతైనా బిజినెస్ కదా బాబు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి తిప్పేస్తుంది. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏమంటుంది అంటే మాకు తెలుసు కోడి రోడ్స్ పైన అంటే చాలా సింపతి వచ్చేస్తుంది అండ్ కొంచెం హేట్ వస్తుంది రాక్ పైన, మాకు తెలుసు. సో మేము ఈ సింపతి లాభం లేపి మేము కోడికి ఓ బిగ్గెస్ట్ బేబీ ఫేస్లా మార్చేస్తామని ప్లాన్ చేస్తామని ఇవన్నీ ఇప్పుడు రిపోర్ట్స్ అనమాట. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే చూడండి, నేను మీ అందరికి రీసెంట్లీ ఒక రియల్ రీజన్ వీడియోలు అంటే అసలు ద రాక్ ఎందుకు వచ్చినారు, కోడికి ఎందుకు మ్యాచ్ దొరకలేదు, కోడి ఎందుకు వెళ్ళిపోయినారు, రియల్ రీజన్ చెప్పినా కదా. దాంట్లో నేను చాలా అంటే క్లియర్గా ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే ద
రాక్ డిమాండ్ చేసినారు, ద రాక్ రోమన్ రైన్స్ మ్యాచ్ అడిగినారని నేను మనకు ముందు చెప్పినాను. అండ్ ఇప్పుడు ఇది అసలు మేనియాలో స్టార్ పవర్ లైక్ ఇప్పుడు సీఎం పంగ్ ఇంజూర్డ్ అయిపోయినారు, బ్రాక్ లెస్నర్ బి లేరు, సో స్టార్ పవర్ బి కావాలి కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకుంది అండ్ ద రాక్ వచ్చేసిన నేను మనకి రియల్ రీజన్ ఆల్రెడీ చెప్పినాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ రియల్ రీజన్ అప్డేట్ వచ్చాయని చెప్పినా కదా, సో ఈ అప్డేట్ సోషల్ మీడియాలో రాగానే ఫ్యాన్స్ ఇంకెక్కువ కోపం చూపిస్తున్నారన్నమాట ద రాక్ పైన. ఎందుకంటే ద రాక్ ఈ మ్యాచ్ అడిగినారా, అవునా అట్లా జరిగిందా, సరే ఇప్పుడు మనం ఇటు చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి ఇక ఫ్యాన్స్ ద రాక్కి ఇంకా భయంకరంగా ఇచ్చి పడేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ కొన్ని అప్డేట్స్ చాలా మిక్స్డ్ వస్తాయన్నమాట ఇప్పుడు. అండ్ బాస్ అంతేకాదు అందుకనే ద రాక్ ఫ్యాన్స్ సాలీగా ఎక్కువైపోయింది రా బాబు అని రాక్ ఫ్యాన్స్ దిగినారు అండ్ వీ వాంట్ రాకీ అని ట్రెండ్ నడిపిస్తున్నారు. సో చూడండి నేను మీద క్లియర్గా ఒక మాట చెప్పాలంటే కోడీ రోడ్స్కి మ్యాచ్ దొరకొద్దు, కోడీ రోడ్స్ ఫైట్ చేయదని చెప్తలేను. కోడీ రోడ్స్ ఏదో ఒక రోజు రోమన్ రైన్స్కి ఓడిపిస్తాడు, అది మీరు రాసి పెట్టుకోండి. ఇది మాత్రం కన్ఫామ్ జరుగుతుంది, నేను చెప్తే కదా ఏదో ఒక రోజు ఇది జరుగుతుంది, కన్ఫామ్గా జరుగుతుంది. ఏదో ఒక రోజు కోడీ రోడ్స్ అంటే రోమన్ రైన్స్ ఒకవేళ ఆ టైం వరకు ఛాంపియన్ ఉంటే రోమన్ రైన్స్కి ఓడిపిస్తారు. అండ్ ఆ టైం వరకు ఒకవేళ వేరే సూపర్ స్టార్ ఛాంపియన్ ఉంటే మాత్రం కోడీ రోడ్స్ ఆ సూపర్ స్టార్కి ఓడిపిస్తారు. అండ్ ఏ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతున్నా, అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గురించి. సో క్లియర్లీ చెప్పాలంటే కోడీ రోడ్స్ ఏదో ఒక రోజు అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ సంవత్సరం కావచ్చు అంట. సో దాని గురించి మనం రేపు ఇంకో అప్డేట్ కొంచెం క్లియర్గా మాట్లాడదాం. బట్ కోడీ రోడ్స్ ఏదో ఒక రోజు అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కంపల్సరీ గెలుస్తారన్నమాట, ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే బట్ నేను ఉన్నట్టు మాట్లాడుతున్నాను అండ్ అందుకని ఇప్పుడు మీరు ఏ టైంలో తీసుకుంటారో ఆ టైంలో తీసుకోవచ్చు. అండ్ ఐ థింక్ నేను ఈ వీడియో కొంచెం చాలా సీరియస్ అయిపోయినాను, ఏదో రివీల్ చేసినాను మీ అందరి ముందు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మన థంబ్నెయిల్లో ఉన్న టాపిక్ గురించి మాట్లాడదాం, ది బ్లడ్ లైన్ అటాక్ ద రాక్. ఎస్ గైస్ అంటే ఈరోజు మన టాపిక్ ది థంబ్నెయిల్ అండ్ టైటిల్ అది ఎందుకు ఉందంటే అంటే ది బ్లడ్ లైన్ అటాక్ ద రాక్ అని ఎందుకు ఉందంటే జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, అంటే ఈ ఫ్యూడ్ డబ్ల్యూడబ్ల్యూఈ 2 months ముందు ఎందుకు స్టార్ట్ చేసింది అంటే రెస్ల్‌మేనియాకి 2 months ఉన్నాయి కదా. సో 2 months ముందు ఎందుకు స్టార్ట్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ, ఎందుకంటే ది బ్లడ్ లైన్ స్టోరీలో ఇంకా ఇంట్రెస్ట్ రానికి, అంటే బ్లడ్ లైన్ మొత్తం ఈ మధ్య డౌన్ అయిపోయింది కదా. సో ది బ్లడ్ లైన్లో ఇప్పుడు మేబీ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అంటే న్యూ సూపర్ స్టార్స్ యాడ్ అవుతారు, లేదంటే మన జే ఊసో ఎట్లయినా జిమ్మీ ఊసోతో ఫైట్ చేయాలి కదా. సో మన జే ఊసో ద రాక్ సైడ్ వచ్చేస్తారు. సో క్లియర్లీ అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మన ది బ్లడ్ లైన్ స్టోరీని ఒక ప్రాపర్గా అంటే చాలా ప్రాపర్గా బిల్డ్ చేయడానికి, చాలా ప్రాపర్గా ఫ్యూడ్ని నడిపేయడానికే మన డబ్ల్యూడబ్ల్యూ 2 months టైం అంటే 2 months ముందే రాకీ రోమన్ రైన్స్ ముందు తీసుకొచ్చాయి అనమాట. ఎందుకంటే ఈ 2 monthsలో చాలా అంటే చాలా జరుగుతుంది మన బ్లడ్ లైన్లో. అండ్ ది బ్లడ్ లైన్ ద రాక్ పైన అటాక్ చేస్తుంది, ఆ టైంకి వస్తుంది ది బ్లడ్ లైన్ ద రాక్ పైన అటాక్ చేస్తుంది. అండ్ అప్పుడు మేబీ జే ఊసో వచ్చినా రావచ్చు ద రాక్ సైడ్, లేదంటే మన జిలా ఫాటు లేదంటే మన జేకబ్ ఫాటు అంటే న్యూ ది బ్లడ్ లైన్ మెంబర్స్ బి యాడ్ కావచ్చు అనమాట. ద రాక్ సైడ్ యాడ్ కావచ్చు, లేదంటే రోమన్ సైడ్ యాడ్ కావచ్చు, మేమేం చెప్పలేము. బట్ ఇది మాత్రం జరుగుతుంది. అండ్ సోలో సికోవా పైన అయితే ప్రెజెంట్ కోసం అయితే రూమర్స్ అయితే లేవు. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను దానిపైన రూమర్ అయితే లేదు, బట్ చెప్పలేము కదా. అంటే సోలో సికోవా ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో జే ఊసో అయితే కంపల్సరీ వస్తారు, జిమ్మీ ఊసోతో మ్యాచ్ అంటే బ్రదర్ మ్యాచ్ ఇంకోటి జరుగుతుంది కదా రెస్ల్‌మేనియాలో. సో ఆ మ్యాచ్ కోసం అయితే రావాలి కదా. సో అందుకని ది బ్లడ్ లైన్ ద రాక్ పైన అటాక్ చేసినప్పుడు మన జే ఊసో వచ్చినా రావచ్చు అనమాట. సో ది బ్లడ్ లైన్ స్టోరీలో మనకి 2 months అంటే చాలా మజ వస్తుంది అనమాట. ది బ్లడ్ లైన్ ఈ మధ్య చాలా డౌన్ అయిపోయింది. ఒకప్పుడు ది బ్లడ్ లైన్ అంటే చాలా హవా ఉండే, బట్ మొత్తం గాలి మొత్తం దిగింది అనమాట. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఆ గాలి నింపనికే ఈ 2 monthsలో ఈ ఫ్యూడ్లో చాలా అంటే చాలా మసాలా వేస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఈ రూమర్స్ ఎంతవరకు నిజమవుతుందో అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. ఓకే అండ్ బాస్ ఈరోజు ఈ వీడియోలో చాలా రివీల్ చేసినాను. సో అందుకని మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.